హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ డాక్టర్ మోహిత. మనం ఈరోజు స్కిన్ చేంజెస్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అన్నది తెలుసుకుందాం. ఎస్, డార్క్ స్పాట్స్ ఆన్ బ్రెస్ట్ పైన, నిప్పల్స్ పైన, థైస్ దగ్గర, మరి సమ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో మనకు చాలా డార్క్ స్పాట్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. మరి లీనియా నిగ్రా అనే లైన్ అనేది మనకు నావెల్ అంటే బొడ్డు దగ్గర నుండి పైనకి కానీ అప్ టు ద చెస్ట్ వరకు కానీ లేదా ప్యూబిక్ హెయిర్ ఉన్న వరకు కానీ ప్రెగ్నెన్సీలో ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంటుంది. దాన్ని మనము లీనియా నిగ్రా అని కూడా పిలుస్తామన్నమాట. దాంతోపాటు యాక్రే అన్నది మనకు ట్రిగర్ అవుతుంటాయి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ టైంలో. అండ్ స్ట్రెచ్ మార్క్స్ అనేది సెకండ్ ట్రైమిస్టర్ నుండి కొంతమందిలో చూస్తూ ఉంటాం. బేస్డ్ ఆన్ ద బేబీ వెయిట్ అనేది మనకు వీక్ బై వీక్ అనేది పెరుగుతూ వస్తుంది. దాంతోపాటు మన స్కిన్ అనేది ఆ టైంలో ఎక్స్పాండ్ అవుతూ మనకు స్ట్రెచ్ మార్క్స్ అనేది ఫామ్ అవుతాయి. స్ట్రెచ్ మార్క్స్ అనేది ఫామ్ కావు అనేది అయితే అబద్ధం. దాంతోపాటు స్పైడర్ వెయిన్స్ అని, వెరికోస్ వెయిన్స్ అని, మనకు వెయిన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ మనకు లేస్ ఉన్నట్టు, కొంచెం డార్క్నెస్, కొంచెం గ్రీనిష్ కలర్లో ఎక్కువ కనపడుతుంటాయి. మెయిన్గా హ్యాండ్స్లో కానీ మనం లెగ్స్లో కానీ చూడొచ్చు. మరి దాంతోపాటు మనకు నెయిల్స్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి హెయిర్ ఫాల్ కానీ హెయిర్ గ్రోత్ కానీ మనం ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం. ఇవన్నీ చేంజెస్, ఈ కాజెస్ ఎందుకు మనకు ప్రెగ్నెన్సీలో వస్తున్నాయి అని చూసుకున్నట్లయితే, డార్క్ ప్యాచెస్ ఆన్ నోస్ పైన కానీ, చీక్స్ పైన కానీ, ఫోర్ హెడ్ మీద కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాన్నే మనము మెలస్మా అని కూడా అంటుంటాం. ఇవి ఎందుకు మనకు ఫామ్ అవుతున్నాయి ఇన్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్లో అని చూసుకున్నట్లయితే, బికాజ్ ఆఫ్ హార్మోన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడంతో, దాంతోపాటు మెలనిన్ కంటెంట్ అనేది ఈ ప్రెగ్నెన్సీలో మనకు ఎక్కువ అవుతూ వస్తుంది. అందువల్ల మనకు ఈ స్పాట్స్ అనేవి చూస్తూ ఉంటాం. హౌ టు మేనేజ్ ద యాక్నే స్కిన్ అనేది చూసుకున్నట్లయితే, మెయిన్గా మనం యాక్నే కానీ, పింపుల్స్ కానీ, పస్టల్స్ కానీ ఫామ్ అవుతున్న వాళ్ళకు ట్వైస్ ఇన్ డే ఫేస్ వాష్ చేయాలని చెప్తామన్నమాట. దాంతోపాటు మీరు హెవీగా ఉన్న కెమికల్ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ కాకుండా లైట్ క్లిన్సర్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు ల్యూక్ వామ్ వాటర్ని తీసుకుంటే మనం యూజ్ చేసుకుంటే చాలా మంచిది. చాలా ఎక్కువ హీట్ ఉన్నది కానీ లేదా చాలా చల్లగా ఉన్నది కానీ మనం తీసుకుంటే అవి ట్రిగర్ అవుతుంటాయి అన్నమాట. ఎస్, దాంతోపాటు ఆయిలీ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనం చెప్పేది ఏంటంటే, అట్లీస్ట్ ఫ్రీక్వెంట్లీ వాష్ అనేది ఉండాలి. ఇన్ ఏ వీక్ మీరు 1-2 times కంపల్సరీ హెడ్ బాత్ అనేది ఉండాలి. దాంతోపాటు ఆయిల్ అప్లై చేస్తూ కూడా ఉండాలన్నమాట. మీరు ఎప్పుడు అలా చేసినప్పుడు యాక్నే ప్రోన్ అవుతుంది, మీకు యాక్నే వస్తూనే ఉంది పదే అని అంటే, మీరు హెయిర్ అనేది ఫేస్ పైన పడుకున్నట్టు చూసుకుంటే దట్ విల్ బి వెరీ గుడ్. బయటకు వెళ్ళినప్పుడు కానీ హెయిర్ మన ఫేస్ పైన పడుతుంటే అది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దాంతోపాటు మెయిన్గా చేయాల్సినది, మీరు ఎక్కువ ఎంత హైడ్రేటెడ్గా ఉంటే అంత మంచిది. అవి ఎక్కువ ట్రిగర్ అవ్వకున్నట్టు ఉంటాయన్నమాట. బాడీలో మనకి ఎక్కువ శాతం వాటరీ కంటెంట్ ఉంటాయి. దాంతోపాటు వెజ్జెస్ బాగా తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఏవైనా ఫ్రూట్స్ మీకు ఫ్రూట్స్ ఏది పడుతుందో, ఏ సీజనబుల్ ఫ్రూట్స్ అయితే అవి తీసుకోవచ్చు. మరి ఏవి అవాయిడ్ చేయాలి ఈ యాక్నే కోసం? మనం మెయిన్గా అవాయిడ్ చేయాల్సినది ఏంటంటే స్వీట్స్ మనము ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఈ యాక్నే ఎక్కువ అవుతున్న వాళ్ళు స్వీట్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు స్పైసీ ఎక్కువ స్పైసీ ఉన్నది కూడా మనం తీసుకోకూడదు. చాలా మంది నాన్ వెజ్ తింటున్నప్పుడు స్పైసీ ఎక్కువ ఉండాలి అని అంటుంటారు. స్పైసీ ఎక్కువ తీసుకుంటే ట్రిగర్ అవుతుంది కంపల్సరీ. మళ్ళీ
తింటున్నప్పుడు అంటే మీరు ఏవైనా వెజ్జెస్ తింటున్నప్పుడు మీకు ఏదైనా లైక్ బ్రింజాల్ అలా కొన్ని ఏవైనా తీసుకున్నప్పుడు కొంతమందికి ట్రిగర్ అవుతుంది. అది కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏది తింటే నా బాడీకి సరిపోతుంది, ఏది తినకుంటే నాకు కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి. కొంతమందికి ఆయిల్ చేంజెస్ అవుతున్నా కూడా ఇలా అవుతుంటుంది. అది మీకు ఏ పర్టికులర్ ఆయిల్ తింటున్నారు అన్నది అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఓటీసీ మెడికేషన్ ఏమైనా మీరు డైరెక్ట్గా తీసుకున్నట్లయితే నాకు యాక్నే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఏమైనా క్రీమ్స్ అంటే స్టెరాయిడ్ క్రీమ్స్ ఏమైనా తీసుకుంటుంటే కంపల్సరీ అలా ఓటీసీ మెడికేషన్ తీసుకోకుండా ఒక్కసారి మీ డెర్మటాలజిస్ట్ని విజిట్ అవ్వడం చాలా మంచిది. దిస్ ఈజ్ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యుయేషన్ ప్రెగ్నెన్సీలో దిస్ బెస్ట్ ఓకేనా కాదా అని మీరు కన్ఫర్మేషన్ అయినా తీసుకోవాల్సి ఉంటుంది. లేదా వాళ్ళ సజెషన్ ప్రకారం వాళ్ళు సజెస్ట్ చేసిన ప్రోడక్ట్స్ అయినా అన్నీ తీసుకొని వాడాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ మనం తీసుకోవచ్చు డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీలో స్కిన్కి అని తెలుసుకుందాం. ఈ ట్రీట్మెంట్ విషయానికి వస్తే మెయిన్గా టాపికల్ యాంటీబయోటిక్స్ అనేది కొన్ని మాత్రం యూజ్ చేయొచ్చు క్రీమ్స్లో. సెకండ్ థింగ్ అజిత్రోమైసిన్, క్లారిత్రోమైసిన్ ఉన్నవి సేఫ్ టు యూజ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కెమికల్ పిల్స్లో అన్ని కెమికల్ పిల్స్ నాట్ గుడ్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓన్లీ ద ఫ్యూ కెమికల్ పిల్స్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. లేదు అని అంటే బికాజ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్ సెన్సిటివ్ అయి ఉంటుంది స్కిన్, బికాజ్ ఇమ్యూనిటీ పవర్ అంత ఉండదు. సో దట్ సెన్సిటివ్ అయి ఉండడంతో ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బికాజ్ దానికి ఓన్లీ 1 సిట్టింగ్ కాదనమాట, ఇట్ విల్ బి ద 6 సెట్టింగ్స్ ఉంటాయి. మీరు ప్రతిసారి రిమూవ్ చేసుకున్నప్పుడల్లా మేబీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్, బికాజ్ ఇంక్రీజ్ అవుతుంటాయి కాబట్టి హార్మోన్స్. దిస్ ఈజ్ ద వన్ కండిషన్. అండ్ కొన్ని ఓన్లీ అజిలిక్ యాసిడ్, బెంజోయిల్ పెరాక్సైడ్ ఇవి మాత్రం సేఫ్ టు యూజ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. ఇంకా చాలా మట్టుకు నాట్ టు సేఫ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ పీరియడ్లో. బెటర్ ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ఇన్ ద ప్రెగ్నెన్సీ, వన్స్ యూ కెన్ విజిట్ ద డెర్మటాలజిస్ట్ అని చెప్తామన్నమాట. మరి చాలామందికి స్ట్రెచ్ మార్క్స్ రాకున్నట్టు మనం ఈ క్రీమ్ యూస్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ అనేది రావు, లేదా పర్టికులర్ డాక్టర్ సజెస్ట్ చేశారు రావు అని చెప్తున్నారు. ఈ స్ట్రెచ్ మార్క్స్ అన్నది కంపల్సరీ డిపెండ్ ఆన్ ద బేబీ వెయిట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ అనేది మీకు బాడీలో ఎక్కడైనా రావచ్చు, నాట్ ఓన్లీ ఇన్ ద టమ్మీ అని చెప్పి అవి మనకు కంపల్సరీ కొన్నైనా ఉంటాయన్నమాట. ఎలా మనము ఇవి ఒకవేళ లేజర్ ట్రీట్మెంట్తో మనం ఇది చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, బట్ యూ నీడ్ టు కన్సల్ట్ విత్ ద డాక్టర్. ఒకవేళ అవి ఇంకా రెడ్గా ఉండి కొంచెం ఇంకా రీసెంట్లీ ఫామ్ అయినాయి అని అంటే దట్ విల్ బి లేజర్ ట్రీట్మెంట్తో మనకు మోర్ దాన్ 80% ఛాన్సెస్ మనకు రిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు వైట్ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి అంటే మనకు పర్సెంటేజ్ ఆఫ్ ద రిజల్ట్ అనేది అంత అక్యురసీగా ఉండదు. ఇట్ విల్ బి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా మనకు అవి లైట్గా 70% లేదా 60% మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. మీరు ఏదైనా స్కిన్ రిలేటెడ్ కానీ ఏదైనా సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నట్లయితే యూ కెన్ టేక్ ద అపాయింట్మెంట్ విత్ మీ. ఇట్ డిస్క్రిప్షన్లో నా నంబర్ అన్నది మెన్షన్ అయి ఉంటుంది. త్రూ ద వాట్సాప్ యూ కెన్ బుక్ ద అపాయింట్మెంట్. థ్యాంక్ యూ. Follow for the more such videos.